బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రతి గంటకు అడుగు మేర వరద పెరుగుతుంది. ప్రస్తుతం 44 అడుగుల నీటి మట్టం దాటి ప్రవాహం కొనసాగుతుంది. 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మరి భద్రాచలం వద్ద నీటి మట్టం అయితే క్రమంగా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి అక్కడ లోతట్టు ప్రాంత వాసులు కానీ అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? రేటికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతుండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్స్తుంది. ఇప్పటికే 30 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు అయితే ప్రస్తుతానికైతే మాత్రం గోదావరి 44 అడుగులు దాటి ప్రవహిస్తోంది. అయితే 48 అడుగులు పోతే మళ్ళీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్టు కూడా అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం వరకు కూడా గోదావరి క్రమేపీ పెరిగే అవకాశం ఉందని చెప్తాం. వైపున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం వల్లనే వరదకు ఒక్కసారి తాలిపేరు నదికి వరద పోటెత్తింది. ఫలితంగా అక్కడ నుంచి 28 గేట్లు మొత్తం కూడా ఓపెన్ చేసినటువంటి అధికారులు దిగువ ప్రాంతానికి సుమారు లక్షలాది క్యూసెక్ల నీరుని దిగువ ప్రాంతానికి వదులుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం గోదావరికి ఒక 30 to 40 మినిట్స్ లోపే మొత్తానికైతే అడుగు మేర ఒక్కసారిగా పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తారు. గోదావరి నది పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా జనాలను కూడా అప్రమత్తం చేసినటువంటి జిల్లా కలెక్టర్ వితేష్ వి పాటిల్ మొత్తానికైతే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండే విధంగా సహాయ చర్యలను అందుబాటులో పెట్టారు. మరోవైపున గోదావరి మొత్తం అయితే 48 అడుగులు దాటి అంటే 54 అడుగుల వరకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే 9,46,412 క్యూసెక్ల నీరు దిగువకు ధవళేశ్వరం అంటే సముద్రం వదులుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే గోదావరి పరిసర ప్రాంతాల్లో భద్రాచలం పరిసర ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు కూడా కాస్త ఆ ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొన్ని ఏరియాలో చెరువులు కొట్టే నేపథ్యం అవుతుంది. ఫలితంగా కానీ మొత్తానికి గోదావరికి వరద పోటెత్తింది. ఒకవైపున తాలిపేరు నుంచి మరోవైపున ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు చెరువులు దిగడం వల్ల కూడా గోదావరికి వరద పోటెత్తింది. మరోవైపు శబరికి మాత్రం తటస్థంగా ఉండటంతో కాస్త గోదావరి ఇంట్లో మాత్రం నుంచి అవుట్లో కూడా పర్ఫెక్ట్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపున చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ యొక్క గోదావరి నది ఏదైతే సమీప గతంలో ముప్పు ప్రాంతాలని సుభాష్ నగర్ కావచ్చు, అయ్యప్ప కాలనీ కావచ్చు, మరోవైపున ఆ సమీపంలో ఉన్న కొన్ని కొత్త కాలనీ ఇవన్నిటిని కూడా అప్రమత్తం చేసినటువంటి అధికారులు ఎలాంటి విపత్తు వచ్చేసారో ఎదుర్కొని సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా రిపోర్ట్ చేసేందుకు జిల్లా కలెక్టర్ కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపున మాత్రం రెస్క్యూ సిబ్బందితో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో పెట్టిన నేపథ్యం అవుతుంది. క్షణం అక్కడ ఎలాంటి ఇబ్బంది ఎదురకకుండా విధంగా గోదావరికి వచ్చే భక్తులు అంటే ఒకవైపున భద్రాచలంకి రామయ్య భక్తులు వస్తూ ఉంటారు. మొత్తానికైతే అక్కడ వచ్చిన భక్తులు కూడా గోదావరి వరద చూసి ఆ వరద ఉధృతికి వాళ్ళు సంతోషపడుతూ అక్కడే హారతులు ఇస్తున్న నేపథ్యం కూడా ఉంది. మొత్తానికైతే మాత్రం భక్తులు కూడా కరకట్ట మీద కూడా పోనీయకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం ఉంది. అఖిల. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.